హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందా పతివాడ. ఈరోజు నేను మీకు మా యొక్క అయోధ్య యాత్ర గురించి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అంతేకాదు, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. మేము మా యొక్క వారణాసి యాత్రను ముగించుకొని అయోధ్య బయలుదేరాము. వారణాసి నుండి అయోధ్యకు వందే భారత్ ట్రైన్ ఉంది. సో మేము వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కి అయోధ్యను చేరుకున్నాం. వారణాసి లాగా ఇక్కడ ఆశ్రమాలు ఉండవు. టెంపుల్కి దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి. మేము కూడా టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఒక హోటల్లో బస చేశాము. ఫ్రెష్ అయ్యి దర్శనానికి బయలుదేరాము. నడుస్తూ వెళ్ళినప్పుడు హనుమాన్ గడి వ్యూ కనిపిస్తుంది. అలా చూస్తూనే మెయిన్ రోడ్డుకు చేరుకొని ఎడమ వైపుకి తిరిగి వెళ్ళాము. టూవే మెయిన్ రోడ్ కావటం వలన మధ్యలో బారికేడ్స్ ఉంటాయి. కొంచెం ముందుకు నడిచి వెళ్ళినప్పుడు టెంపుల్ యొక్క ఎంట్రన్స్ మరియు యాత్రికుల సేవా కేంద్రం కనిపిస్తుంది. అయితే ఎంట్రన్స్ కి ఆపోజిట్ లో బిడలా ధర్మశాల అని ఉంటుంది. డ్యూయల్ కలర్ లో ఆకుపచ్చని పచ్చిక బయళ్లతో చాలా అందంగా కనిపిస్తుంది. అది చూసిన తరువాత నేరుగా సేవా కేంద్రానికి వెళ్ళాము. ఇక్కడ శీఘ్ర దర్శనానికి, హారతి దర్శనానికి మరియు విరాళాల సేకరణకు కౌంటర్లు ఉంటాయి. అంతేకాదు, నడవలేని వారు, వయోవృద్ధులకు వీల్ చైర్ సదుపాయం కూడా కల్పిస్తారు. అయితే ఇక్కడ వారి యొక్క ఏజ్ ప్రూఫ్ లేదా వికలాంగుల ధృవీకరణ పత్రాన్ని చూపిస్తే వీల్ చైర్లో తీసుకువెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తారు. మేము ముందుగా ఎటువంటి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకోలేదు. రద్దీ లేని కారణంగా నార్మల్ దర్శనానికి బయలుదేరాం. అలా వెళ్తున్నప్పుడు మొదటిగా మనకు శ్రీ సుగ్రీవుని ఆలయం కనిపిస్తుంది. అది చూస్తూ ముందుకు వెళ్ళాము. ఎంట్రీ వద్ద మనల్ని చెక్ చేస్తారు. దాదాపు 5-6 లైన్లుగా విడిపోయి చెకింగ్ కంప్లీట్ అయిన తరువాత చెప్పుల స్టాండ్ వైపు వెళ్ళి మన యొక్క చెప్పులను ట్రేలలో పెట్టి ఉచిత చెప్పుల స్టాండ్ వద్ద ర్యాక్లలో భద్రపరుస్తారు. అలా చెప్పులను హ్యాండ్ ఓవర్ చేసి టోకెన్ తీసుకొని ముందుకు సాగాలి.
ఇక్కడ చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి. వాటి వద్ద అనేక మొబైల్ ఫోన్ కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ తప్పనిసరిగా మన మొబైల్ను హ్యాండ్ ఓవర్ చేసి టోకెన్ తీసుకోవాలి. ఈ కౌంటర్లన్నీ ఆధునిక హంగులతో చాలా బాగున్నాయి. ఇక్కడ నుండి మరలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళి రాముని ఆలయంలో ప్రవేశించాము. ఇక్కడ దాదాపు 3 లేదా 4 లైన్లలో ఒకేసారి దర్శనానికి అనుమతిస్తారు. అయితే ముందుగా లైన్లోకి వెళ్ళినప్పుడు కుడివైపు మొదటి లైన్లో ప్రవేశించండి. ఎందుకంటే ఆ లైను శ్రీ బాలరాముని ముందు నుండి వస్తుంది. మిగిలిన లైన్లు స్టెప్ వైజ్గా వెనక నుండి దర్శించుకుంటారు. అయితే ఒకేసారి మల్టిపుల్ లైన్లలో వెళ్ళడం వలన ఎక్కువ మంది దర్శనం చేసుకుంటారు. అంతేకాదు శ్రీ బాలరాముల వారి ప్రతిమ ఓపెన్ గా ఉండడం వలన మనం ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్కడా సిమెంట్ వాడినట్లు కనిపించలేదు, అసలు వాడలేదు. ఏకైక రంగులో ఆలయం మొత్తం పాలరాతితో నిర్మించారు. రేయింబవళ్ళు శ్రమిస్తూ ఆలయం చుట్టూ అనేక కట్టడాలు నిర్మిస్తున్నారు. దాదాపు 2-3 సంవత్సరాలు పట్టే కట్టడాలను రూపకల్పన చేసినట్లు కనిపిస్తుంది. స్వామివారి దర్శనం తర్వాత కాసేపు కూర్చొని బయటకు బయలుదేరి వచ్చాము. మధ్యలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెయిటింగ్ హాల్స్ పక్క నుండి మొబైల్ ఫోన్ కౌంటర్ ఉన్న హాల్ వద్దకు చేరుకున్నాము. అయితే ఇక్కడ వెయిటింగ్ హాల్స్ తిరుపతిలోని వెయిటింగ్ హాల్స్ కంటే భిన్నంగా ఉంటాయి. చాలా నూతనంగా అత్యాధునిక పద్ధతిలో నిర్మించారు. మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకొని చెప్పుల స్టాండ్కు చేరుకొని ఆ తర్వాత వెలుపలికి వచ్చాము. బయటికి వచ్చినప్పుడు అంజనీ గోసేవా సమితి ఉంటుంది. ఇది ఒక గో సంరక్షణశాల. మనము ఈ గోశాల నిర్వహణకు కూడా ప్రత్యేకించి విరాళాలు ఇవ్వవచ్చు. తరువాత మెయిన్ రోడ్డుకి చేరుకొని లెఫ్ట్ సైడ్ బయలుదేరాం. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి మరలా లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్ గడి వస్తుంది. అటువైపు వెళ్ళినప్పుడు ఇరుకు సందుల్లా త్రోవ ఉంటుంది. అంతేకాదు హనుమాన్ గడి ఎంట్రీ వద్ద చాలా రద్దీగా కనిపిస్తుంది, కానీ వేగంగానే దర్శనం అవుతుంది. కాకపోతే చిన్నపిల్లలు వృద్ధులను దగ్గరుండి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి.
ఇక్కడ లోనికి వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా వదిలేస్తారు. దర్శనం కూడా లైన్ ఉండదు. రద్దీ సమయాల్లో వృద్ధులను పిల్లలను కొంచెం ఆలోచించి తీసుకువెళ్ళండి. హనుమాన్ గడి బయట ఎడమవైపు శ్రీ రాజద్వార మందిరం కనిపిస్తుంది. పురాతన కట్టడమైనా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి వచ్చిన తరువాత చూస్తే అయోధ్యలోని మిగిలిన ఆలయ గోపురాలు చాలా అందంగా కనిపిస్తాయి. కాసేపు ఇక్కడ ఉండి మరలా హనుమాన్ గడి ఎంట్రన్స్ రోడ్డు వద్దకు వచ్చి మెయిన్ రోడ్డుకి చేరుకున్నాము. అప్పటికి సమయం రాత్రి 7:30 అయింది. భోజన సమయం కావున మెయిన్ రోడ్లో ఉన్న ఉడిపి హోటల్కి చేరుకున్నాము. రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నా ఇక్కడ తినడమే మంచిది. ఎందుకంటే మిగతా చోట్ల తెలుగువారికి కావలసిన భోజనం దొరకదు. భోజనం ముగించుకొని మేము బస చేసిన హోటల్కి వెళ్ళి ఉదయాన్నే తిరుగు ప్రయాణం కోసం రైల్వే స్టేషన్ చేరుకున్నాము. సమయం లేకపోవడం వలన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూడకుండా వచ్చేసాము. అవి దశరథ మహల్, కనక భవన్, గుప్తార్ ఘాట్, సూర్యఘాట్ వంటి అనేక ప్రదేశాలు మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. వాటితో పాటు తప్పకుండా అయోధ్య రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడని రీతిలో రైల్వే స్టేషనా లేక ఎయిర్పోర్టా అన్న రీతిలో నిర్మించారు. ఆధునిక హంగులతో ఎక్సలేటర్, టాయిలెట్స్, విశ్రాంతి గదులు నిర్మించారు. శ్రీరామునికి అత్యంత ఇష్టమైన ఉడతను ఈ రైల్వే స్టేషన్లో ఐకాన్గా ఉంచారు.
అక్కడి నుండి మరలా వందే భారత్ రైలులో లక్నో చేరుకుని అక్కడి నుండి మెట్రో రైలు ఎక్కి లక్నో ఎయిర్పోర్ట్ చేరుకొని ఇండిగో ఫ్లైట్లో వైజాగ్ చేరుకోవడంతో మా యొక్క అయోధ్య యాత్ర పూర్తయింది. ఉంటానండి. జై శ్రీరామ్.